అది నాకు లేత నిబ్బా వయసు. అప్పుడు జనాలు భక్తి చూపించే విధానం చూసి నాకు నచ్చేది కాదు. గుళ్ళలో ఎలా పడితే అలా తోసేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టడం, సో అంతా హడావిడిగా అనిపించేది కానీ ఎక్కడ భక్తి కనిపించేది కాదు. సో తెలిసిందే కదా, పచ్చకామరులు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు తను వచ్చి వాళ్ళ దేవుడి గురించి చెప్పేవాడు. ఇంట్రెస్టింగ్ అనిపించేది. మా దీంట్లో ఓన్లీ దేవుడేరా, ఇంకేం ఉండదు అని చెప్పగానే పొరపాటున మార్గంలోకి వెళ్ళిపోదును నేను. అయితే ఒకరోజు వచ్చి వాడు, దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు కన్నీటి ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు అనమాట. అక్కడ చెప్పంగానే బండి మీద వెళ్తూ ఆలోచిస్తూ, ఓహో దేవుడు మనకు స్పందించాలంటే మనం కన్నీటి ప్రార్థన చెయ్యాలన్నమాట అని ఆలోచించుకుంటూ వెళ్తే అప్పుడు బలి వెలిగింది. మన దేవుళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా కన్నీటి ప్రార్థన చేశారా? ఎప్పుడు చూసినా మనం దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటాం తప్పితే ఎప్పుడైనా ఎవరైనా కన్నీటి ప్రార్థన చేశారా అని చరిత్రలో చూసుకుంటే ఒక రామదాసు కన్నీటి ప్రార్థన చేశాడు, ఒక అన్నమయ్య కన్నీటి ప్రార్థన చేశాడు, ఒక భక్త కన్నప్ప కన్నీటి ప్రార్థన చేశాడు, ఒక మార్కండేయుడు కన్నీటి ప్రార్థన చేశాడు. సో ఇలా పరమ భక్తులు అందరూ కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళే. కన్నీటి ప్రార్థన చేస్తే మన దేవుళ్ళు కూడా స్పందిస్తారనమాట అని అర్థమైంది. అప్పుడు ఆ నాస్తికత్వపు తలుపులు బద్దలు కొట్టి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను. నాలో నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. స్వామి నా మాట విన్నాడు. ఇప్పటికీ స్వామి చెప్పే ఆ ధర్మ మార్గంలోనే ముందుకెళ్తున్నాను. నాకు రూపాయి రాకపోయినా పర్లేదు కానీ ఎప్పుడూ అన్యాయంగా ముందుకెళ్ళలేదు. అది నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. నేను ఎవరిని నమ్మించక్కర్లేదు. అలా హైందవ ధర్మం ఎంత గొప్పదో అర్థమైంది. హైందవ ధర్మంలో పుట్టినందుకు నేను ఎంత అదృష్టవంతుడినో అర్థమైంది. సో మన పూర్వీకులు, మన పెద్దలు ఎంతో పకడ్బందీగా తీర్చిదిద్దారు ఈ హైందవ ధర్మాన్ని. భూమిలోని, ఈ గ్రహాల్లోని దొరికే శాశ్వతమైన ఖనిజాలు కాపర్, జింక్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటివన్నీ మన బాడీలో ఉంటాయి. సో యూనివర్స్ అంతా చాలా కనెక్టెడ్గా ఉందని అర్థమైంది. ఎందుకు మాట్లాడితే నక్షత్రాలు, గ్రహాలు అంటారని అప్పుడు అర్థమైంది. ఇంత చిన్న సిమ్ కార్డు, ఇంత రాగి ముక్క మనం ఎక్కడున్నా సిగ్నల్ అందించేస్తుంది. అలాంటిది గుళ్ళలో విగ్రహ ప్రతిష్ఠలు చేసినప్పుడు ఇంతింత పంచలోహాలు, ఇంతింత నవరత్నాలు, నవధాన్యాలు వేసి ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభాలు, పూర్ణకుంభాలు, ఇవన్నీ ఇంకెంత పెద్ద యాంటీనాలు దేవుడికి మన గురించి తెలియజేయడానికి. సో అలా చూడబోతే హైందవం అంటే మతం కాదు, ఇది భారతదేశపు నాగరికత అని అర్థమైంది. దేవుడు ఎప్పుడూ మన కోరికలు తీర్చడు. మన కర్తవ్యం పట్ల మనం చిత్తశుద్ధితో శ్రమిస్తే మనం వెనకుండి సాయం చేస్తాడు. సో ఈసారి మీరు గుళ్ళకి వెళ్ళేటప్పుడు మీరు ఊరికే విపరీతమైన బొట్లు పెట్టించుకోకర్లేదు, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఈ ముద్రలో ఆ గుడి ప్రాంగణంలో తిరిగినా చాలు ఆ పాజిటివిటీ మీరు పొందుతారు. చరిత్ర చూసుకుంటే నాస్తికత్వం అనే ద్వారం దాటాకే ప్రతి ఒక్కరు పరమభక్తులు అయ్యారు. జై శ్రీరామ్.